ఒక అందమైన అమ్మాయిని చూస్తే ఏ అబ్బాయినా చూస్తాడు. నా హీరో కూడా అలాంటి వాడే. వీడు జోకింగ్ చేస్తుంది వీడి కోసం కాదు, ఫిగర్స్ కోసం. ఇది రొటీన్ లవ్ స్టోరీ కాదు. ఐ లవ్ యూ చెప్పుకోవడానికైనా, సెక్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికైనా యూజ్ చేసే ఫోనే నా స్టోరీ. లక్ రా బై లక్. లక్ ఉంటే అడుక్కునేవాడు బీర్ ఫ్యాక్టరీకి ఓనర్ అవుతాడు. 2002లో లోకల్ కాల్ లిఫ్ట్ చేసి కట్ చేస్తే ₹2 బొక్క వాచిపోయేది. ఆ కంపెనీ పేరే ఎయిర్ నెట్వర్క్. ఇతనే ఎయిర్ నెట్వర్క్ కంపెనీకి మేనేజర్. ఆర్కుడ్ పోయే ఫేస్బుక్ వచ్చే, మరి నోకియాకి ఎదురులేదా అన్నయ్య? మన అమ్మ ఒక మాట చెప్తుండేది, నీకు బ్రెయిన్ లేదని. గుడ్ జోక్ చెప్పన్నయ్యా. నోకియా అనేది ఒక బ్రాండెడ్ కంపెనీ. దాన్ని టచ్ చేసే కంపెనీ ఇంకా మార్కెట్లో రాలేదు. వచ్చిద్దేమో. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐఎమ్ సామ్సంగ్ ఓనర్. మిమ్మల్ని కలవాలని వచ్చాను. ప్లీజ్. థ్యాంక్ యూ. ఏంటి సంగతి? యాక్చువల్లీ నేను ఒక బిజినెస్ పర్పస్ మీద వచ్చాను. మీరు నోకియా కంపెనీకి ఇచ్చే దాంట్లో 50% మాకు ఇస్తే మీ ఎయిర్ నెట్వర్క్ కంపెనీని పాపులర్ చేస్తాను. అవసరం లేదు మాకు. నాతో ఒక్కసారి చేసి చూడండి, సర్వీస్ ఛార్జ్ కూడా అవుతుంది. నువ్వు కాస్త ఓకే, వెరీ సూన్ నువ్వే నా దగ్గరికి వస్తావు. ఇది 2007. మన భారతదేశాన్ని ఫోన్ కంపెనీలలో అపోజిషన్ లేకుండా ఏలిన కంపెనీ నోకియా. ఇతను నోకియా మేనేజర్ అండి బాబు. కమ్మ సూర్య బాస్. హలో సూర్య అన్న ఆల్ ఇండియాకి మందే నెంబర్ 1 కంపెనీ అని వచ్చాడు చూడు. కూర్చోండి సార్. ప్యూర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ సార్. ఈ సాఫ్ట్వేర్ మీ మొబైల్స్కి బాగా యూజ్ అవుతుంది. మార్కెట్లో క్లిక్ అవ్వకపోతే కొన్ని కోట్లు బొక్క మాకు. చెనక్కాయలు అమ్ముకున్నట్టు ప్లాట్ఫామ్ మీద ఫోన్లను అమ్ముకోవాలి. సార్ ప్లీజ్ సీ ఇట్ వన్ సార్. డోంట్ వేస్ట్ మై టైమ్, యూ కెన్ గో. ఇప్పుడు వెళ్ళిపోయిన వాడు వీడి కంపెనీ పునాదులు కదుపుతాడని కల్లో కూడా అనుకొని ఉండడు. ఈ సాఫ్ట్వేర్ గేమింగ్కి, సాఫ్ట్వేర్కి బాగా యూజ్ అవుతుంది. గుడ్. 3 Cokes ప్లీజ్. వెరీ ఇంప్రెసివ్. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు. ఐల్ టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ వర్క్ బాస్. థ్యాంక్ యూ. ఇది క్లిక్ అయితే గ్రోత్ జెట్ స్పీడ్లో ఉంటుంది. మన సంక్షమ్ కంపెనీ చరిత్ర సృష్టించబోతుంది. తను తీసుకున్న నిర్ణయం తనకి విజయాన్ని కట్టబెట్టింది. లక్ కలిసి రావటం వల్ల సామ్సంగ్ కంపెనీ ఈ ప్రపంచంలోనే తిరుగులేని కంపెనీగా అవతరించింది. కాలాన్ని, మనుషుల్ని బట్టి బ్రాండెడ్ కంపెనీలైనా పార్టీలైనా ట్రెండ్ని ఫాలో అవ్వాలి, లేకపోతే డిపాజిట్లు కోల్పోతారు. ఆగండి, ఒక లవ్ సీన్ ఉంది. హాయ్. హాయ్ పావని. ఎగ్జామ్స్ ఎలా రాసావు? ఇంటర్నల్సేగా లైట్ తీసుకో. హే, నువ్వు నా న్యూ మొబైల్ చూసావా? FBలో చూసాలే, పిక్ పెట్టావు కదా. హౌ స్వీట్ కదా. తినేస్తావా ఏంటి? చూడు ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో నా మొబైల్లో. బాప్రే, ఇట్స్ గ్రేట్ కదా. యు నో వాట్, నా ఫోన్ పిక్కే 140 లైక్స్ వచ్చాయి. నా కుక్క పిల్ల పిక్ కూడా అన్ని రాలేదు తెలుసా. కలికాలం అంటే ఇదేనేమో. ఓకే బాయ్. నేను నా ఫ్రెండ్స్కి నా ఫోన్ చూయించుకోవాలి. బాయ్.